వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ అనిల్. మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి అయితే గవర్నర్ పదవి వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి నిజంగానే గవర్నర్ పదవి అదేలా సాధ్యమని అంటారా? ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ బీజేపీతో పొత్తుకూడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఏదైతే ఉందో ఆ విధంగా కాకుండా చేతులు కట్టుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి ఆ వార్త చూసే ప్రయత్నం అయితే చేద్దాం. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరుగుతా ఉంది. ఎందుకంటే గవర్నర్ కోటాలో కేసీఆర్ కి పదవులు రాబోతా ఉన్నాయి. గవర్నర్ కి అయితే గవర్నర్ పదవి అయితే రాబోతున్నట్టు కూడా మనకైతే ఈ రోజు అయితే రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. గవర్నర్ గా కేసీఆర్, కేంద్ర మంత్రిగా కేటీఆర్, ప్రతిపక్ష నేతగా హరీష్ రావు, కవితకి బెయిల్ కూడా వస్తుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం. ఇప్పుడు ఖండించిన జరగనున్నది అదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మీడియాతో ఢిల్లీలో ఈ రోజు చిచ్చా చేసిండు. దానిలో పాక్స్కాన్ చైర్మన్ తో భేటీ అన్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ ఖాతా బీజేపీలోకి చేరున్నట్టు కూడా తెలుస్తా ఉంది. విలీనం చేసేటట్టు దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. అదే విధంగా మనకి ఆ గవర్నర్ కూడా కేసీఆర్ ని నియమించే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నట్టు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. కేంద్ర మంత్రిగా కేటీఆర్ ఉండే విధంగా తెలుస్తా ఉంది. అదే విధంగా ప్రతిపక్ష నేతగా బీజేపీ ప్రతిపక్ష నేతగా మన తెలంగాణలో హరీష్ రావు ఉంచే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ఇదే నిజమని అనుకున్నట్లయితే మరి ఈ విధంగా జరగడం ఎంతవరకు సాధ్యమవుతుందని అంటే ఇక్కడ ఉన్న తెలంగాణలో బీజేపీ వర్గాలు కూడా ఎవరు మద్దతు ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న బండి సంజయ్ కావచ్చు, మరి కిషన్ రెడ్డి కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఎవరైనా కానీ బడా లీడర్స్ ఎవరున్నా కానీ కేసీఆర్ ను ఒప్పుకోరు. అసలు కేసీఆర్ ని విలీనం చేయడానికి కూడా బీజేపీ విలీనం అవ్వడానికి ఇక్కడున్న బీజేపీ నాయకులు అయితే అసలు ఒప్పుకునే ఛాన్స్ కూడా గతంలోనే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తుగూడి పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేద్దామన్న నేపథ్యంలో ఇక్కడున్న బండి సంజయ్ కావచ్చు, ఇంకా ఎవరైతే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఈటల రాజేందర్ కావచ్చు, వీళ్ళు బీఆర్ఎస్ ని విలీనం చేస్తే మరి మేమైతే మరి బీజేపీలో ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే కేసీఆర్ మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టింది కాబట్టి మేము కేసీఆర్ తో పనిచేసాం, కేసీఆర్ తో కలిసి పనిచేయాలంటే ఏ విధంగా చేస్తాము, ఆ విధంగా మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టిన వ్యక్తికి ఈ రోజు చేతులు కలిపి పనిచేయమంటున్నారని అధిష్టానం మీద అంటే బీజేపీ అధిష్టానం మీద చాలా మంది ఫైర్ అయినట్టు కూడా తెలుస్తా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు మరి రేవంత్ రెడ్డి అనడానికి గల కారణాలు ఏంటి? అసలు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఈ రోజు కేబినెట్ విస్తీర్ణ కోసం తను ఢిల్లీకి అయితే వెళ్ళాడు. అక్కడ ఉన్న అధిష్టానంతో మాట్లాడడానికి మరి కేబినెట్ విస్తీర్ణ కావచ్చు, మరి అది చూస్తే పిసిసి అధ్యక్ష పదవి కూడా తెలంగాణ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే దాని మీద సమీక్షించడానికి ఢిల్లీకి వెళ్ళిన వ్యక్తి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో విలీనం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే అందరూ ఆశ్చర్యపరుస్తా ఉంది. రాజకీయ వర్గాలలో కూడా చాలా చర్చనీయాంశమైంది. గతంలో కూడా కేటీఆర్ స్పందించారు, హరీష్ రావు కూడా స్పందించారు. ఎవరైనా తప్పుడు వార్తలు రాస్తే అంటే మీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతా ఉందని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. వీటిని ఖండిస్తూ గతంలో హరీష్ రావు కేటీఆర్ అయితే స్పందించారు. ఇలాంటి ఏమైనా రాస్తే మేము ఉపేక్షించేది లేదు, వాళ్ళకి లీగల్ గా అయినా ఎదుర్కొంటామని కూడా కేటీఆర్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రోజు మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతా ఉన్నాయి. ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమని కేసీఆర్, గవర్నర్, కేంద్ర మంత్రిగా కేటీఆర్, ప్రతిపక్ష నేతగా హరీష్ రావు అవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో చిట్చా చేస్తూ బీఆర్ఎస్ 4 రాజ్యసభ స్థానాలు బీజేపీకి ఇస్తున్నందుకు కవితకు కూడా బెయిల్ వస్తున్నట్టుగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని ఇప్పుడు ఖండించినా ఎప్పటికైనా జరిగేది అదే అని తనైతే వ్యాఖ్యానించారు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోరుకున్నట్టుగా రైతు రుణమాఫీకి 5,000 కోట్ల రిజర్వ్ నిధులు ఉంచామని ఏదైతే
కాపీ కానీ రైతుల కంటే రుణమాఫీ కానీ రైతులకి కలెక్టర్ నుండి ఫిర్యాదు తీసుకొని వాళ్ళ నుండి స్పష్టత వచ్చిన తర్వాత కుటుంబంలో వారికి 2 లక్షల పైగా రుణాలు ఏవైతే ఉన్నాయో యూనిట్ పరిగణించేసి రుణమాఫీ చేశామన్నట్టు కూడా తెలుస్తా ఉంది. నా మార్కు ఉంటుందని ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేసింది ప్రకటించేశారు చెప్పారు. అంటే ఏదైతే రుణమాఫీ కాలంలో కూడా కొంత గుడ్ న్యూస్ చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. కలెక్టర్ ఆఫీస్ లోకి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క ఎందుకు కాలేదని అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ యొక్క ఫిర్యాదు ఇచ్చినట్లయితే మీ కంప్లైంట్ తీసేసుకొని మరి ఎందువల్ల కాలేదని వాళ్ళు సమాధానం ఇచ్చేసి ఒకవేళ మీకు న్యాయబద్ధంగానే మీకు రుణమాఫీ కావాలంటే మరి గవర్నమెంట్ కూడా రుణమాఫీ చేస్తామని కూడా చెప్తుంది. దానికోసం 5,000 కోట్ల రూపాయలు అయితే రిజర్వ్ చేసినట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. 5,000 కోట్ల రూపాయలు కాదు, ఇప్పుడు దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు పక్కదాన పడుతున్న దాఖలాలు కూడా కనబడుతున్నాయి. మరి అది ఏ విధంగా అంటారా, బడ్జెట్ చెప్పిందేమో మాకు 31,000 అని చెప్పారు, తర్వాత దాని బడ్జెట్ కేటాయించలో 36,000 కోట్లు అని చెప్పారు, కానీ రుణమాఫీ చేసింది ఎంత 17,000 కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు. ఏ విధమైన కానీ గతంలో మరి దీని మీద హరీష్ రావు కూడా ఇంత ముందైతే స్పందించారు. మేము కూడా గతంలో 1 లక్ష కింద తీసుకున్న వాళ్ళకైతే రుణమాఫీ చేశాము, అప్పుడు కూడా దాదాపుగా 17 లక్షల కుటుంబాలకి మేము రుణమాఫీ చేసినాం, మీరు చేసినట్టే మేము 17,000 కోట్ల రూపాయలు చేసినాం. మరి ఇప్పుడు ఏం తేడా కనబడతా ఉంది, ఇంకా 2 లక్షలు కాబట్టి ఇంకా ఎక్కువ మంది చేయాలి కదా, అన్ని కోతలు విధించారని కూడా కేటీఆర్ ఫైర్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రుణమాఫీ మీరు సరిగ్గా చేయలేదు, దీని మీద కూడా 43% మాత్రమే మీరు రుణమాఫీ చేశారన్నట్టు కూడా బీఆర్ఎస్ వర్గ నేతలు అయితే చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ అంటే దేవుణ్ణి మోసం, అంటే మన రాష్ట్రాన్నే కాదు దేవుళ్ళని కూడా మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కూడా మనకైతే హరీష్ రావు అయితే చెప్తా ఉన్నారు. దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ అని అంటా ఉన్నారు. దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మాట తప్పిన ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి మాట తప్పుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి దేవుళ్ళ పైన ప్రమాణం చేశారు, అటు యాదగిరి నరసన్న కావచ్చు, భద్రాచల రామన్న కావచ్చు, వీళ్ళ మీద ప్రమాణం చేసింది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి కావచ్చు. ఆ రేవంత్ రెడ్డి ఈ రోజు మాట తప్పిండు, దాదాపుగా 43% రుణమాఫీ అయ్యింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే 57% అయితే రుణమాఫీ కావాలి, ఇంకా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నట్టు కూడా ఈ రోజు అయితే హరీష్ రావు వ్యాఖ్యలించారు. తను చెప్పిన మాటల ప్రకారం మరి దాదాపుగా ఇప్పుడున్న మనకున్న సమాచారం ప్రకారం అయితే దాదాపుగా 83% అయితే రుణమాఫీ అయిందంట. ఇంకా కొంతమందికి అయితే ఇంకా రుణమాఫీ కూడా కావాలి. ఎవరైనా రుణమాఫీ కాకుండా ఉన్న వాళ్ళు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు ఎందువల్ల కాలేదు ఏంటనేది కూడా, మీకు ఎంత లోన్ తీసుకున్నారు, మీకు రుణమాఫీ అయిందా కాలేదనేది కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మాకు కూడా తెలుసుకోవాలనే అభిప్రాయం ఉంది కాబట్టి మేము అడుగుతా ఉన్నాము. మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాము. ఈ రోజు ఢిల్లీ పరేడ్ లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ చైర్మన్ తో అయితే భేటీ అయినట్టు తెలుస్తా ఉంది. ఇవాళ తుగ్లక్ రోడ్ లో సీఎం అధికార నివాసంలో ఫాక్స్కాన్ ప్రతినిధితో చర్చలు జరిపారు. ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సైతం పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు ఉద్యోగ కల్పన సంబంధించి సంస్థ చైర్మన్ యంగ్ లీ సీఎం బృందం మధ్య సమావేశం అయితే జరిగింది. మీటింగ్ అనంతరం సీఎం మాట్లాడుతూ త్వరలోనే కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు వస్తారని కూడా తెలపడం అయితే జరిగింది. రాష్ట్రంలో దాదాపుగా $400 మిలియన్ల మేర పెట్టుబడులతో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరేషన్ యూనిట్ OSIT-ను ప్రారంభించాలని కూడా చెప్తా ఉన్నారు. దీనికి ఫాక్స్కాన్ ప్రతి ఉత్పత్తి కూడా వాళ్ళైతే వస్తా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు. ఆయన కూడా సీఎం టీం ఫాక్స్కాన్ ప్రతినిధులతో భేటీ అయిన క్రమంలో ఆ సంస్థ చైర్మన్ యంగ్ లియు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం కావడం గమనార్థమని కూడా మనకైతే చెప్తా ఉన్నారు. దీనిపై ఇంకొక కథనం కూడా వచ్చింది, ప్రధానితోనూ సమావేశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరినట్లు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలు పీఎం దృష్టికి తీసుకెళ్లేటట్టు కూడా కనబడతా ఉంది. సీఎం ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మున్ను సింఘ్వి కలిశారు. రాష్ట్రం నుంచి ఆయన రాజ్యసభకు వెళ్తున్నట్టుగా సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడం గౌరవాన్ని భావిస్తున్నట్టుగా సందర్భంగా అభిషేక్ మున్ని సింగ్ తెలిపారు. సీఎం 1-2 రోజులతో పాటు ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. పార్టీలో తాజా పరిణామాల కోసం కొత్త పిసిసి మంత్రి పదవి విస్తరణ కోసం నామినేట్ పదవుల కోసం అగ్రనేత మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. రుణమాఫీ అంశాలపై రాహుల్ గాంధీకి వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఇక్కడ నిజంగా ఒకటి మాట్లాడుకుందాం మనము. ఈ రోజున గవర్నర్ కోటాలో మరి గవర్నర్ గా కేసీఆర్ వస్తాడా, మరి వాళ్ళు రారా అనేది
తర్వాత అంశం అయితే ఈ రోజు రుణమాఫీ గురించి కూడా చాలా వరకు అయితే దుమారం వ్యక్తం ఉన్నాయి. ఈ రోజు మాటల యుద్ధం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతా ఉంది. కానీ నష్టపోయేది ఎవరంటే ఇక్కడ రైతులే నష్టపోతా ఉన్నారు. ఆయన రుణమాఫీ చేసినామని ఆయన చెప్తా ఉన్నారు, రుణమాఫీ కాలేదని వీళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది నిజంగానే నిజమైన రైతులకి కొంతమందికి అయితే రుణమాఫీ కాలేదు. ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ గా గెలిచినట్టు కాదు. ఈయన ఏదైతే సవాల్ ఇచ్చిరో ఆయన సవాలు ప్రతి సవాలు ఏదైతే వచ్చినాయో ఈ సవాళ్ళల్లో ఇద్దరు కూడా కొంతవరకే సక్సెస్ అయ్యారు. అంత మాత్రంగానే ఇద్దరు ఫుల్ఫిల్ గా సక్సెస్ కాలేదు ఇక్కడ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. నిజమైన కొంతమందికి ఏదైతే రుణమాఫీ కాలేదో దాని విషయంలో బీఆర్ఎస్ సంబంధించిన యువ నాయకులు కావచ్చు, అటు ఓయుక సంబంధించిన నాయకులు కావచ్చు, దీని అయితే ధర్నాలు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఫ్లెక్సీలు అయితే వెలిసాయి. ఏదైతే మల్కాజ్గిరి బస్ స్టేషన్ లో కావచ్చు, మన దగ్గర ఉన్న ఏదైతే పబ్లిక్ ప్లేస్లలో కావచ్చు, ఇక హరీష్ రావుకు దమ్ము ధైర్యం సిగ్గు క్షేమ ఏమన్నా ఉంటే రాజీనామా చేయన్నట్టు కూడా మరి అక్కడ పోస్టర్లు వెలిసిన సంగతి కూడా కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ మరి రేవంత్ రెడ్డి మాట తప్పిండా లేకుంటే హరీష్ రావు గెలిచిండా అనే విషయాలు మనం పక్కన పెడితే కొంతమందికి రైతులకు కూడా అన్యాయం జరుగుతా ఉంది. దీని మీద కూడా గవర్నమెంట్ ఆలోచించి మరి చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం.